నా పేరు బి భాస్కర్ నాయకు, పాలెం తాండా గ్రామం, పాలెం పోస్ట్, పామిడి మండలం. ప్రైవేట్ ల్యాండ్ని, భూమిని ఎంఆర్ ఆఫీస్ నందున నోటీసు జరుగుతూనే ఉంది కబ్జాదారులతో. అదేవిధంగా బి రాముడు నాయక్ అనే వ్యక్తి వెబ్ల్యాండ్లో లేకుండా దొంగ రిజిస్టరు ఈ పద్మజ మేడము రిజిస్ట్రేషన్ మార్చి 17వ తారీఖున రిజిస్ట్రేషన్ చేసింది. అది ఎలాంటి లింక్ డాక్యుమెంట్ లేకపోవడం వల్ల అది ఆధారాలు ఎన్ని చెప్పినా కానీ మేము చేసేదే అని ఆ మేడం తెలిపింది. అదేవిధంగా రాధారమణ సార్ కూడా 21 సెంట్లు చేశారు. పద్మజ మేడం కూడా 63 సెంట్లు చేసింది. దానికి పాలెం పొలం 150/1 7 ఎకరాల 91 సెంట్లుంటే మా తాతకి రావడం 198. దానిలో ఇంటి గుత్త పెట్టి దాదాపు 64 సెంట్లు ఈ రిజిస్టర్ ఆఫీస్ నందున పద్మజ మేడము రిజిస్ట్రేషన్ చేసింది. ఎలాంటి డాక్యుమెంట్ లేదు. ఆ రోజే మా తాత 1995 నుంచే కొట్లాడుతున్నారు. ఎందుకంటే మా భూమి మాకు కావాలని కొట్లాడుతుంటే ఇలాంటి కబ్జాదారులు వచ్చి పామిడి రిజిస్టర్ ఆఫీస్ నందున రిజిస్ట్రేషన్ చేశారు. ఎలాంటి లింక్ డాక్యుమెంట్ లేకపోవడం వల్ల మేము దాన్ని ఎంఆర్ ఆఫీస్లో అడుగుతూనే ఉన్నాము. దానిలో 3 నోటీస్ అయిపోయినా కూడా వాళ్ళు ఇలాంటి డాక్యుమెంటు తేకపోవడం వల్ల ఇలాంటి ఫేక్ డాక్యుమెంటు తయారు చేసి మా భూమిని కబ్జా చేసుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. దానికే ఈ పద్మజ మేడంకి కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా మిత్రులను నేను కోరుతున్నాను. అదేవిధంగా రైటరు కూడా ఇలాంటివి ఎన్ని డాక్యుమెంట్లు ఈ రైటరు చంద్రమౌళి ఎన్ని తయారు చేసి ఇలాంటివి రిజిస్ట్రేషన్ చేపిస్తారని నేను ఈ మీడియా మిత్రులకి నేను అడుగుతున్నా. డబ్బులు తీసుకొని ఎన్ని డాక్యుమెంట్లు చేపిస్తారని ప్రజల కడుపున ఎందుకు ఇంత విధంగా కొడతారని నేను ఈ చంద్రమౌళిని అడుగుతున్నాను. అదే పద్మజ మేడం కూడా ఎంత డబ్బులు తీసుకొని ఇంత డాక్యుమెంట్ తయారు చేస్తామని ఈ మీడియా మిత్రులుగా నేను కోరుచున్నాను. కఠిన చర్యలు తీసుకోవాలని నేను సెలవు తీసుకుంటున్నాను. నా పేరు బి భాస్కర్ నాయకు, పాలెం తాండా గ్రామం, పాలెం పోస్ట్, పామిడి మండలం. ప్రైవేట్ ల్యాండ్ని, భూమిని ఎంఆర్ ఆఫీస్ నందున నోటీసు జరుగుతూనే ఉంది కబ్జాదారులతో. అదేవిధంగా బి రాముడు నాయక్ అనే వ్యక్తి వెబ్ల్యాండ్లో లేకుండా దొంగ రిజిస్టరు ఈ పద్మజ మేడము రిజిస్ట్రేషన్ మార్చి 17వ తారీఖున రిజిస్ట్రేషన్ చేసింది. అది ఎలాంటి లింక్ డాక్యుమెంట్ లేకపోవడం వల్ల అది ఆధారాలు ఎన్ని చెప్పినా కానీ మేము చేసేదే అని ఆ మేడం తెలిపింది. అదేవిధంగా రాధారమణ సార్ కూడా 21 సెంట్లు చేశారు. పద్మజ మేడం కూడా 63 సెంట్లు చేసింది. దానికి పాలెం పొలం 150/1 7 ఎకరాల 91 సెంట్లుంటే మా తాతకి రావడం 198. దానిలో ఇంటి గుత్త పెట్టి దాదాపు 64 సెంట్లు ఈ రిజిస్టర్ ఆఫీస్ నందున పద్మజ మేడము రిజిస్ట్రేషన్ చేసింది. ఎలాంటి డాక్యుమెంట్ లేదు. ఆ రోజే మా తాత 1995 నుంచే కొట్లాడుతున్నారు. ఎందుకంటే మా భూమి మాకు కావాలని కొట్లాడుతుంటే ఇలాంటి కబ్జాదారులు వచ్చి పామిడి రిజిస్టర్ ఆఫీస్ నందున రిజిస్ట్రేషన్ చేశారు. ఎలాంటి లింక్ డాక్యుమెంట్ లేకపోవడం వల్ల మేము దాన్ని ఎంఆర్ ఆఫీస్లో అడుగుతూనే ఉన్నాము. దానిలో 3 నోటీస్ అయిపోయినా కూడా వాళ్ళు ఇలాంటి డాక్యుమెంటు తేకపోవడం వల్ల ఇలాంటి ఫేక్ డాక్యుమెంటు తయారు చేసి మా భూమిని కబ్జా చేసుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. దానికే ఈ పద్మజ మేడంకి కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా మిత్రులను నేను కోరుతున్నాను. అదేవిధంగా రైటరు కూడా ఇలాంటివి ఎన్ని డాక్యుమెంట్లు ఈ రైటరు చంద్రమౌళి ఎన్ని తయారు చేసి
ఇలాంటివి రిజిస్ట్రేషన్ చేపిస్తారని నేను ఈ మీడియా మిత్రులకి నేను అడుగుతున్నా. డబ్బులు తీసుకొని ఎన్ని డాక్యుమెంట్లు చేపిస్తారని ప్రజల కడుపున ఎందుకు ఇంత విధంగా కొడతారని నేను ఈ చంద్రమౌళిని అడుగుతున్నాను. అదే పద్మజ మేడం కూడా ఎంత డబ్బులు తీసుకొని ఇంత డాక్యుమెంట్ తయారు చేస్తామని ఈ మీడియా మిత్రులుగా నేను కోరుచున్నాను. కఠిన చర్యలు తీసుకోవాలని నేను సెలవు తీసుకుంటున్నాను.